మజా వస్తుందా? నెక్స్ట్ డెఫాల్ట్ మీరందరూ ఇక్కడ ఉంటారు. ఎస్ సార్ నో? థ్యాంక్ యూ. సో ఈరోజు నా టాపిక్లో వెళ్ళిపోవడం టైం చాలా తక్కువ కాబట్టి, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రైట్ డూప్లికేషన్. సో అసలు డూప్లికేషన్ అంటే ఏంటి? డూప్లికేషన్ వల్ల మనకుండే లాభాలు ఏంటి? సో దానివల్ల మనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడాలి. సో అసలు డూప్లికేషన్ అంటే ఏంటి? డూప్లికేషన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా? సో అది ఒకవేళ ఉంటే ఎక్కడ డూప్లికేషన్ చేయొచ్చు? సో ఒకసారి మీరు ఆలోచించండి, ఎక్కడ డూప్లికేషన్ ఉంటే సక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న మాట చెప్తాను. నేను ఒక కంపెనీ పెట్టామనుకోండి, ఆ కంపెనీలో 500 ఎంప్లాయీస్ పెట్టేశాము. సో పని జరుగుతుంది. సో అక్కడ డూప్లికేటర్స్ తయారవుతారా? ఎంప్లాయీ తయారవుతారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే కనుక టాటా కావచ్చు, తర్వాత అంబానీ కావచ్చు, తర్వాత రామోజీరావు కావచ్చు. ఎస్ ఆర్ నో? సో అక్కడ డూప్లికేషన్ అనే ఛాన్స్ లేదు. అక్కడ ఓవర్ ఎంప్లాయీ సిచ్యువేషన్ నుండి తప్పిస్తే ఈరోజు రామోజీరావు లేరు, టాటా లేరు, కానీ వాళ్ళలాగా తయారయ్యారా? సో వాళ్ళలాగా డూప్లికేటర్లు తయారవ్వలేదు, కానీ ఎంప్లాయీ తయారయ్యారు. సో మరి ఈ డూప్లికేషన్ అంటే ఏంటి? ఈ డూప్లికేషన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది? సో ఎలా దీన్ని బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, ఏ విధంగా మనం డూప్లికేట్ తయారు చేయొచ్చు అనేది మన టాపిక్లో వెళ్ళాలి. సో ఆర్ యూ రెడీ? ఇంకా ఎవరు డిస్టర్బ్ చేస్తారు? ఆర్ యూ రెడీ? సో మీరు అందరూ ఎక్సైటెడ్ ఉన్నట్టే స్టార్ట్ చేస్తాం. ఓకే, సో మన టాపిక్ వచ్చేసరికి రైట్ డూప్లికేషన్. సో ఇక్కడ బిజినెస్లో ఏ విధంగా మనం డూప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఏ విధంగా డూప్లికేట్లు తయారు చేయగలవచ్చు అనేది టాపిక్. చూడండి, ఇప్పుడు మనం రామోజీరావు గురించి, టాటా గురించి మాట్లాడడం డూప్లికేటర్స్ లేదండి. కానీ మన బిజినెస్లో డూప్లికేటర్లు ఉన్నారా లేదా? సో మనం అందరం ఎవరి ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎస్పీ భారతి సార్ ఫ్యామిలీ. ఎస్ సార్ నో? ఒకసారి భారతి సార్ కోసం సో ఎందుకంటే చూడండి, ఒక వ్యక్తి ఒక వ్యవస్థను స్టార్ట్ చేస్తే అది ఎదిగి ఎంతెంత పెద్దదైపోయి ఈరోజు ఇన్ని వేల మంది సమూహంలో మనం ఉండగలిగినాం. నిజమా కదా? సో రైట్ డూప్లికేషన్. మనం కూడా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము, బిజినెస్లో ముందు వెళ్తున్నాము. తర్వాత విషయానికి వస్తే మన బిజినెస్లో పెద్ద పిల్లలకు వెళ్ళిపోతున్నాము. సో అందరూ డియూసిడి అవ్వచ్చు, యూసిడి అవ్వచ్చు, డిసిడి అవ్వచ్చు. ఎస్ ఆర్ నో? ఆర్ యూ విత్ మీ? సో అవ్వచ్చు. సో అవి అవ్వాలి, మనం పెద్ద లెవెల్కి వెళ్ళాలి అంటే కనుక కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు కూడా ఇక్కడ నుంచి డియూసిడిగా ఉండొచ్చు. ఆర్ యూ రెడీ? సో सर ट्रांसलेशन तो बहुत इम्पोर्टेंट आज का टॉपिक वटेमान श्रीनिवास जी ले रहे हैं डुप्लीकेशन के बारे में. तो देखिए, बड़े इंडस्ट्रीज होते हैं जहाँ पर हज़ारों करोड़ों का इन्वेस्टमेंट होता है और हज़ारों लोग काम करते हैं, लेकिन वहाँ पे कोई डुप्लीकेट तैयार होता है क्या? ये क्वेश्चन मार्क उन्होंने लिया है. जैसे रतन टाटा को हम लेंगे या रामोजी यहाँ पे लोकल यहाँ के बड़े इंडस्ट्रियलिस्ट है, तो उनके जाने के बाद क्या बहुत सारे लोग वहाँ पे डुप्लीकेट्स तैयार हुए या एम्प्लॉयज़ तैयार हुए? तो मैक्सिमम एम्प्लॉयज़ तैयार होते हैं. तो ये इंडस्ट्री में अगर आप यहाँ पे आए हैं तो यहाँ पे एम्प्लॉयज़ तैयार नहीं होंगे, यहाँ पे डुप्लीकेटर्स तैयार होंगे. और ऐसे डुप्लीकेटर्स को अगर आप तैयार करेंगे तो आप यहाँ देख रहे हो कितना बड़ा जन समूह है, कितनी बड़ी टीम है. वही डुप्लीकेटर्स जब तैयार होंगे तो यूसीडी, डीसीडी, डीयूसीडी उसमें से तैयार हो पाते हैं. तो ये बहुत बड़ा इम्पोर्टेंट टॉपिक है डुप्लीकेशन का. तो कुछ बातें डुप्लीकेशन में बहुत इम्पोर्टेंट है, वो अभी सर बताएंगे. ఎస్. సో అందులో ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఆర్ యూ రెడీ ఉన్నారు కదా? సో మన బిజినెస్ని బ్రాంచ్ నుంచి క్రౌన్ వైపు, సిల్వర్ నుంచి క్రౌన్ వైపు, స్టార్ నుంచి యూసీడీ వైపు, డైమండ్ క్రౌన్ నుంచి డియూసీడీ వైపు మనం అడుగులు వేయాలంటే కొన్ని యాడ్ చేస్తాను. సో మీకు తెలుసు, హ్యాపీ. తెలియలేదు, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఈ రోజు నుంచి. సో అందులో భాగంగా ఒక టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ బాక్స్. సో మీరు బయట రైట్ డూప్లికేటర్గా మీరు బయట ఉండాలి అంటే కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలగాలి. చాలామందికి ఇక్కడ 5,000 రూపీస్ పెట్టి ప్రోడక్ట్స్ ఎక్కువ సార్లు కొనాలంటే ఎవరు కొంటాడు? మన దగ్గర డబ్బులు లేవు. ఇవి వస్తుందా క్వశ్చన్?
సో మెనీ పీపుల్ ఇదే క్వశ్చన్ వస్తారు, ఎస్ సార్ నో. కానీ నేను ఏ విధంగా ఈ బిజినెస్ బిల్డ్ చేసేవాళ్ళు అంటే, ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపీస్ పెట్టి నేను ప్రొడక్ట్స్ పర్చేస్ చేసేవాళ్ళు. ఆ ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు అవి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకొని నా ఇంట్లోకి నేను ఎన్ని ప్రొడక్ట్స్ వాడుకోగలను నేను చూసుకుంటాను. అంటే ఎగ్జాంపుల్ ఒక 2,000 ప్రొడక్ట్స్ నేను ఇంట్లో వాడుతున్నాను అనుకోండి. సో మిగతా ఎంత ప్రొడక్ట్స్ ఉంటే బ్యాలెన్స్ 3,000 ఉంటుంది కదా. సో 3,000 నేను ఎవరికైతే ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నానో, నేను ఎవరికి, మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరు ఉన్నారు, నైబర్స్ ఎవరు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, కొలీగ్స్ ఎవరు ఉన్నారు, అందులో ఒక నెలలో ఒక 2-3 మన ప్రొడక్ట్స్ రిఫర్ చేయొచ్చా? 100% రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఇంట్లో నేను వస్తువులు వాడుతున్నాను, నేను ఆ ఇన్వెస్ట్మెంట్ బాక్స్లో డబ్బులు వేసి నా ప్రోడక్ట్ నేను వాడుతున్నాను. మీరు బిజినెస్ చేసుకునే సార్ నో, అవునా కదా? ప్రెస్టీజియస్ బిజినెస్ కదా, దాని నుంచి కదా మనం లక్షలు సంపాదించుకోవాలి. సో అట్లాంటప్పుడు మీ ఇంట్లో వాడుకునే వస్తువులను కూడా మీరు డబ్బులు వెనకట్టి ఆ బాక్స్లో వేసుకొని మీరు వాడడం స్టార్ట్ చేయండి. కొన్ని కిట్ల రూపంలో తయారు చేసి కస్టమర్స్కి ఇవ్వడం స్టార్ట్ చేయండి. దానివల్ల ఫస్ట్ వీక్లో మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారు 160 crore. హలో, 160 PV మీరు పర్చేజ్ చేస్తారు, కానీ మంత్ ఎండ్ వరకు ఆ బాక్స్లో డబ్బులు వస్తాయా రావా? వస్తాయా రావా? హలో, మీరు మాట్లాడండి, వస్తాయా రావా? వస్తాయి కదా. సో ఇది ఇంప్లిమెంట్ చేస్తే మన బిజినెస్ లో గ్రోత్ ఉంటుందా ఉండదా? ఎంతమంది రెడీ ఉన్నారు ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి? एक्सीलेंट एक्सीलेंट सर, यस. तो पहली बात इन्वेस्टमेंट बोर्ड से हम सभी को एवरी मंथ फर्स्ट वीक में ही हम लोग को 160 करना होता है. 5,000 रुपये का हम प्रोडक्ट्स परचेज करते हैं. तो हर बार काफ़ी सारे लोग बोलते हैं कि पैसा कम है, पैसा नहीं हो रहा है, 160 PV करने में दिक्कत आती है. तो एक बार आप इन्वेस्टमेंट बॉक्स लगा लो और उसमें जो भी आप प्रोडक्ट्स खरीद के लाए, तो जब भी आप घर में प्रोडक्ट्स लेकर यूज़ कर रहे हो तो उसके पैसे उसमें डाल दो. जैसे आप कोई दुकान में जाकर खरीद रहे हो तो वो पैसे डालते जाएंगे तो वहाँ पे पैसे जमा हो जाएंगे और कुछ प्रोडक्ट्स बचेंगे. तो जब आप प्लान दिखाते हो किसी को तो आप उनको प्रोडक्ट्स देकर रेफर करके वहाँ पे प्रोडक्ट को सेल करके वो भी पैसा वहाँ पे लाकर डाल सकते हैं. तो नेक्स्ट मंथ तक वो पूरा बॉक्स आपका 5,000 रुपये से तैयार रहेगा. फिर इमीडिएटली नेक्स्ट मंथ फर्स्ट वीक में भी आप 160 PV कोर इजीली कर सकते हो. तो बहुत ही अच्छा ये आसान तरीका है कि एक इन्वेस्टमेंट बॉक्स अगर हम रखेंगे तो 500 रुपये हमारा उसमें कंटिन्यू रोटेशन में चलता रहेगा. यस, या. సో నెక్స్ట్ టాపిక్ సెల్ఫ్ కన్జ్యూమ్ అవర్ ప్రొడక్ట్స్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ క్రౌన్ ఎంతమంది కావాలి, యూసీడీ ఎంతమంది కావాలి, డియూసీడీ ఎంతమంది కావాలి, అన్ని చేతులు వేస్తాయి. కానీ సెల్ఫ్ ప్రొడక్ట్స్ ఎవరైనా వాడుతారంటే చేతులు సార్ నేను వాడకుండా ఏమో సార్ నేను వాళ్ళతో వీళ్ళతో ఇచ్చేసి మీరు అన్నారు కదా ఇన్వెస్ట్మెంట్ బాక్స్ వేస్తాను. సో మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ వాడకుండా ఎవరికైనా దీని గురించి చెప్పగలరా? అయితే చెప్తే గుడ్డ ఎస్ సార్ నో. సో చేస్తే ఏ పనైనా మొత్తం చేయాలా లేకపోతే బంద్ చేయాలి. సో మన ప్రొడక్ట్స్ వాడడంలో కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. అది ఏ విధంగా అంటే కనుక ఇప్పుడు ఎంతమంది బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ వాడతారు? ఇక్కడ ఎంతమంది వాడతారు? అది కొంతమంది అనుకుంటారు, జనాలు లేడీసే వాడాలా, ఇంకెవరు వాడదు అనుకుంటారు. నేనేమంటున్నానంటే స్కిన్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. ఇప్పుడు ఎంతమంది వాడచ్చు? అందరూ వాడచ్చు. ఎస్ అన్నో. సో దీనికి ఒక లిమిటేషన్ పెట్టేసి ఉంచినాం మనం. సో ఈ లిమిటేషన్ వల్ల ఏమవుతుందంటే మనం సెల్ఫ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ యూజ్ చేయము. ఎప్పుడైతే మీరు సెల్ఫ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ వాడరో మీరు 100% వేరే వాళ్ళకి చెప్పడానికి మీరు భయపడతారు. ఎమరైట్? మీరు ఎప్పుడైతే మీ దగ్గర నాలెడ్జ్ లేదు, మీ దగ్గర క్లారిటీ లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి దగ్గర భయపడతారు. ఒకవేళ మీరు అన్ని ప్రొడక్ట్స్ వాడుతారు, మీకు అన్ని ప్రొడక్ట్స్ గురించి క్లారిటీ ఉంది, ఎదుటి ఒక వ్యక్తి కనిపించి ఏదైనా బాగాలేదు అంటే కూర్చోబెట్టి డెమో కూడా చూపిస్తామా చూపిమా అది చూపించేది రావాలి అంటే మీరు ఫస్ట్ ఈ ప్రోడక్ట్ సెల్ఫ్ కన్జ్యూమ్ చేసుకుంటారు. సో అది ఇంకొకటి. రెండోది, దీనివల్ల బెనిఫిట్ ఏముంది? ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నేను చాలా సందర్భాలలో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను బైక్ పైన వెళ్ళి ప్లాన్ పెట్టుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ ఎంత చెప్పినా బిజినెస్లోకి వచ్చేవాళ్ళు కాదు. సో వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు అంత దూరంలో ఉన్నప్పుడే బండి ఆపేసుకొని, 2 వీలర్ ఆపేసుకొని బ్యాగ్లోంచి పర్ఫ్యూమ్ తీసి గట్టి కొట్టుకొని బ్యాగ్ పెట్టుకుని వాళ్ళ దగ్గరికి పోతాడు. సో వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాడు ఫస్ట్ నన్ను అడగవలసిన క్వశ్చన్ ఒకటి, బాగున్నారా అన్నాడా? కానీ వాడు ఏమడుగుతాడు తెలుసా? ఆ బ్యాగ్లో ఉందో తీ అంటున్నాడు. ఇది నీకు సంబంధం లేని విషయం, ఇంకేదంటే మాట్లాడు అంటే అతను తిప్పి
అర్థమవుతుందా? సో మీరు హీరోయిన్ కావాలనుకుంటున్నారా లేదా? కావాలంటే ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ వాడాల్సిందే. సో ఈ రోజు నుంచి ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేద్దామా? చలో. यस सर, दूसरी बात जो डुप्लीकेशन में है सेल्फ कंजम्पशन, खुद को प्रोडक्ट यूज करना पड़ेगा आपको। क्राउन यूसीडी बीसीडी जाना है, लेकिन काफ़ी सारे लोग क्या करते हैं कि हम प्रोडक्ट यूज नहीं कर रहे हैं, हम लोगों को बताते हैं, बेचते हैं, ऐसा लोग बोलते हैं। तो जो प्रोडक्ट्स आपने खुद ने यूज नहीं किया वो दूसरों को हम कैसे बताएंगे? हमारे अंदर वो पावर, वो कॉन्फिडेंस कैसे आएगा? या तो आपका नॉलेज आपको कम है, प्रोडक्ट्स का नॉलेज आपके पास नहीं है, या फिर आप जब बात करेंगे तो लोगों से हिचकिचाहट, डर लगेगा। तो पहले खुद यूज़ करेंगे, जैसा ये खुद यूज़ करते थे। ये प्लान दिखाने से पहले दोस्त इनके जो भी जानकार लोग थे तो इनकी बात मानते नहीं थे, तो ये फुल अच्छे से अपना डीओ परफ्यूम मार के जब जाते थे तो लोग बोलते थे पहले वो परफ्यूम हमें दे दो। तो अगर आपको हीरो और हीरोइन बनना है तो खुद के प्रोडक्ट्स, कंपनी के खुद के प्रोडक्ट्स अगर आप खुद यूज़ करेंगे तो आप हीरो हीरोइन बन जाएंगे, और दूसरों को जब हम बताएंगे तो इसका असर अलग होगा, आप जल्दी यूज जा सकते हो। तो ये डुप्लीकेशन में ये सेकेंड पॉइंट है कि खुद को प्रोडक्ट यूज़ करना है। यस, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాజిక్ కార్డ్. సో చాలా మంది ఇక్కడ ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తారు, తీసుకుపోయి అట్ట డబ్బాలో పెట్టి అటిక పైన పెడతారు, లేదంటే ఇంకెక్కడ కిచెన్లో పెడతారు, సో ఎక్కడెక్కడో పెడతారు. సో అదే ప్రోడక్ట్కి ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి ఒక పేరు ఉంది, ఆ పేరే మ్యాజిక్ కార్నర్. సో ఎగ్జాంపుల్ చెప్తాను దీని గురించి. దీనివల్ల చాలా పెద్ద బిజినెస్. దీనివల్ల మీకు మీ ఇంటికే వచ్చి ప్రొడక్ట్స్ తీసుకెళ్తారు, మీ ఇంటికే వచ్చి దాని పోతారు. సో దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్ట్స్ తీసుకున్నాను, తీసుకెళ్ళి వెళ్ళి కిచెన్లో పెట్టాను, లేకపోతే అటిక పైన కాటన్లో పెట్టాను. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? ఎవరికైనా చెప్పొచ్చా? ఎవరైనా చూస్తారా? అట్లాంటివి ఏమి జరగవు. కానీ ఇదే ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి కాటన్లోంచి తీసి మన ఇంట్లో ఇలాగ ఒక మ్యాజిక్ కార్నర్ని, అంటే ఏదో ఒక సెల్ఫ్ని తీసుకొని ఈ ప్రొడక్ట్స్ అన్నీ అందులో పెట్టేసి దానికి పైనుంచి రాయాలి డోంట్ టచ్ అని. ఏం రాయాలి? డోంట్ టచ్ అని. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఏ వ్యక్తి అయినా మీ ఇంట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఏవైతే చూడొద్దు అనుకుంటాం అవే చూస్తారు. ఎస్ఆర్లో గ్రీన్ చార్ట్ పెట్టుకున్నప్పుడు కూడా అంతే. నేను గ్రీన్ చార్ట్ పెట్టినప్పుడు కూడా మా బాగున్నారా అది సంబంధంలే, ఎవడో ఈ గ్రీన్ చార్ట్ రాస్తున్నాడు. సో ఇట్లాంటిది ఏదైనా మనం కొత్తగా చేసినప్పుడు జనాలు కొత్తగానే చూస్తారు. ఎస్ఆర్లో కొంతమంది చూస్తారు, కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది అడుగుతారు, వాళ్ళ జీవితాలు కూడా మార్చుకుంటారు. సో చూసేటోడు చూస్తూనే ఉంటాడు, ఆలోచించేటోడు ఆలోచిస్తూనే ఉంటాడు, కానీ చేసేటోడు మాత్రం గెలుస్తాడు ఖచ్చితంగా. సో ఈ మ్యాజిక్ కార్నర్ని నిజంగా ఈ మ్యాజిక్ కార్నర్ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు ఫస్ట్ వచ్చి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏంటి ప్రొడక్ట్స్, ఇవి ఎందుకు ఇక్కడ పెట్టారు? సో అప్పుడు మనం చెప్తాం, నేను నా పనితో పాటు ఒక ఆపర్చునిటీ స్టార్ట్ చేశాను, దానికి సంబంధించిన మా ప్రొడక్ట్స్ ఇవి. సో చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇవి, 3B క్వాలిటీలో ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇవి వాడుతున్నాం మేము, చాలా బ్రహ్మాండమైన ప్రొడక్ట్స్. అవునా, ఏంటి అసలు ఈ బిజినెస్ ఏంటి, ఈ ప్రొడక్ట్ ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళకి మీరు ప్లాన్ చెప్పొచ్చా లేదా? హలో, ప్లాన్ చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదా? సో అప్పుడు దానికి మ్యాజిక్ కార్నర్ ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుందా? మీ ప్లాన్ చెప్పడానికి హెల్ప్ చేస్తుందా? మీకు ప్రాస్పెక్టస్ దొరకడానికి హెల్ప్ అవుతుందా? సో ఇది ఇంప్లిమెంట్ చేసే మన బిజినెస్ లో ముందుకు వెళ్ళొచ్చా లేదా? హలో, వెళ్ళొచ్చా? यस, तीसरा पॉइंट है यहाँ पे मैजिक कॉर्नर। एक आपके घर में आप जब प्रोडक्ट्स लेके आते हो तो कहीं इधर उधर लगाने के बदले एक अच्छी सी जगह सेलेक्ट कीजिए हॉल में, और वहाँ पे उसको अच्छे से सजा कर लगाइए, और वहाँ पे लगाइए कि भाई डोंट टच। तो जब आपके घर में कोई लोग आएंगे, रिश्तेदार, फ्रेंड्स, वो पूछेंगे अरे डोंट टच ये क्यों आपने लगाया, ये क्या है? तो फिर आप बता सकते हैं कि मेरे काम के साथ में पार्ट टाइम में मैं ये काम कर रहा हूँ, बहुत बढ़िया क्वालिटी प्रोडक्ट्स है और एक बिजनेस अपॉर्चुनिटी है। तो ये इस तरीके का अगर आप मैजिक कॉर्नर लगाते हैं तो आपके घर में आने वाले सारे लोग आपके प्रॉस्पेक्ट बन सकते हैं, आप उनको प्लान दिखा के अपने बिजनेस को बढ़ा सकते हैं। तो ये बहुत ही बढ़िया ये डुप्लीकेशन का एक पॉइंट है। ఎస్. నెక్స్ట్ టాపిక్ డ్రెస్. సో ఎంతమంది మనల్ని సెల్ఫ్ లవ్ చేసుకుంటారు ఇక్కడ? సెల్ఫ్ లవ్
ఎంతమంది సెల్ఫ్ లవ్ చేసుకుంటారు? సెల్ఫ్ లవ్. అరే ఎవరు ఏమని అనుకోను, నా గురించి నేనేమనుకుంటే నాకు సార్ నో నాకు నేను అదే అనుకుంటా, నేను హీరో. మీకు అనుకుంటున్నారా? సో హీరో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఇవన్నీ ఇస్తే హీరో రెడీ అవుతారు. ఎస్ సార్ నో? ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు. ఇక్కడ ఇంతమంది కూడా మాట్లాడినా మీరందరూ హీరోలేనా? హీరోకి ఒక కోడ్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది. ఎస్ సార్ నో? ఆ డ్రెస్ కోడ్ ఇదే. చాలా మంది ప్లాన్ చూపిస్తారు, చాలా మంది ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, చాలా ప్లాన్ చెప్తారు, కానీ వాళ్ళు సక్సెస్ అవ్వరు. కానీ కొంతమంది చాలా తక్కువ ప్లాన్ చెప్తారు, కానీ ఎవరు ఊహించినటువంటి సక్సెస్ తీసుకుంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా? అరే ఏంట్రా వీళ్ళకి ఇలా జరుగుతుంది, నాకు ఇలా జరుగుతుంది, అతని కంటే నేను ఎక్కువ పని చేస్తున్నా, కానీ అతని కంటే నేనే తక్కువ రిజల్ట్ తీసుకుంటున్నా, అతను నాకంటే ఏం చేస్తుండు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆ డౌట్కి క్లారిటీ ఏముండదంటే డ్రెస్ కోడ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అవతారంలో వెళ్ళి ప్లాన్ చెప్తే ఒక వ్యక్తి డిసైడ్ అవ్వడా? ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ చూస్తాడా, మొదట నన్ను చూస్తాడా? మాట్లాడాలి. మొదట మనల్ని చూస్తాడా, తర్వాత ప్లాన్ చూస్తాడా? ఫస్ట్ మనం చూస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఎస్ సార్ నో? మీరు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ప్లాన్ చెప్పేటప్పుడు మీరు ఎట్లుండాలంటే ₹1,00,000 సంపాదించే పర్సన్ లాగా మీరు ఉండాలి. ₹1,00,000 సంపాదించే ఉండాలి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది చూస్తూ ఉంటాం, తెల్ల చొక్కా నల్ల పాయింట్ తప్ప మిగతా అనేస్తారు. షూస్ వేస్తే బెల్ట్ ఉండదు, బెల్ట్ వేస్తే పెన్ ఉండదు, పెన్ ఉంటే వాచ్ ఉండదు, అంత సాగలం ఉంటుంది. కొంతమంది సాక్స్ వేస్తే దానికి లబ్బర్ కూడా ఉంటుంది. ఒక లీడర్ ఇట్లా ప్లాన్ చెప్పి వాళ్ళని సతాయిస్తుంది. ₹1,00,000 ఇస్తే నువ్వు ఏం చేస్తావు? వాళ్ళందరూ ఖర్చు పెట్టుకుంటానని చెప్పి పోతున్నారు, కానీ ఈయన ఒప్పుకుంటలేడు. ఈయనకు రావాల్సిన ఆన్సర్ వస్తేనే ఒప్పుకుంటాడు. అందులో మనం కూడా ఉన్నాం. లేదు ₹1,00,000 వస్తే నువ్వు ఏం చేస్తావు? అరే ఖర్చు పెట్టుకుంటారని చెప్పి ఏదో లేదు, ₹1,00,000 వస్తే నువ్వు ఏం చేస్తావు? ఈయన ఎట్లా అడుగుతాడు తెలుసా? ఆ టేబుల్ మీద కుర్చీ కూర్చొని కాలు ఇట్లా పెట్టి ఊపుతా ఉంటాడు. ఆ సాక్షరంగా ఉన్న రబ్బర్ ఉండిపోయి అవి కూడా ఊగుతుంటాడు. ఆయన ఏం చెప్తాడు తెలుసా? ₹1,00,000 వచ్చిన మరో నిమిషంలో నీకు 2 జతల సాక్షులు కొనుకొస్తాను. అవసరమా? చేతులు ఆడతలేవు, జనాలకి నోట్లు పనిచేస్తలేవు. సో దీనివల్ల మన బిజినెస్ బేకార్ అవుతుందా కాదా? సో అదే కనుక మీరు ఏలు పెట్టి చూపించలేకుండా ఉంటే మీ బిజినెస్ అక్కడ నుంచి ఫార్వర్డ్ అయ్యి ముందుకు వెళ్ళిపోదా? సో ఇది చిన్న మిస్టేక్స్ మనం చేస్తున్నాం, అవునా కాదా? ఎస్ ఆర్ నో? చేస్తలేరని నేను అంటున్నాను. ఒకవేళ చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకుందాం. సో డ్రెస్ కోడ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మన బిజినెస్ లో మీకు ఒక 40-45% డ్రెస్ కోడ్ యూజ్ అవుతుంది. దీనివల్ల మీ బిజినెస్ ని ఇంకా పెంచాలన్నా దించాలన్నా మొత్తం డ్రెస్ కోడ్ తోనే ఉంటుంది. यस नेक्स्ट डुप्लीकेशन का पॉइंट ड्रेस कोड है. अगर आपको सामने वाले को प्लान दिखाने के टाइम पर एक अच्छा इंप्रेशन लगाना है तो आपको एक हमारा जो ड्रेस कोड है उसको पूरी तरीके से फॉलो करना है. तो कुछ लोग क्या है वाइट शर्ट और पैंट डालते हैं, फिर कुछ लोगों के सॉक्स ठीक नहीं होते या शूज़ बराबर पॉलिश नहीं होते हैं. तो ये सारी चीज़ें है छोटी चीज़ें, लेकिन आपका जो फर्स्ट इंप्रेशन है कि आप ऐसे दिखना चाहिए प्लान दिखाते समय कि आपका इनकम 1 लाख से ऊपर है. तो ये आपका ड्रेस बताएगा. पहले आदमी आपको देखेगा, बाद में आपके प्लान को देखेगा. तो सबसे पहले आपको अपने आप को सेल्फ लव करना है, हीरो बनना है. तो ये ड्रेस कोड अगर डाल के जाएंगे तो आप कॉन्फिडेंटली उसके सामने प्लान प्रेजेंट कर सकते हैं और वो भी देखेगा कि हाँ ये बंदा कुछ लाख रुपये कमाने का प्लान दिखा रहा है, क्योंकि उसका ड्रेस भी उस तरीके का है. तो ये बहुत इंपॉर्टेंट बात है डुप्लीकेशन में. ड्रेस कोड हमको फॉलो करना है डुप्लीकेशन में लाना. yes next. So చూడండి, సెల్ఫ్ ఎస్టీపీ షో ద ప్లాన్. సెల్ఫ్గా ప్లాన్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో మన బిజినెస్లో మనం అనుకున్న ఏమంటారు మన బిజినెస్ పెంచడానికంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. ఎంతసేపు ఉన్నా
మా అప్లైన్ వస్తేనే ప్లాన్కి వెళ్దాము, మా అప్లైన్ వస్తేనే కౌన్సిలింగ్, మా అప్లైన్ వస్తేనే డెమో, మా అప్లైన్ వస్తే ఏదైనా అప్లైన్ మీద డిపెండ్ అయ్యి మీ బిజినెస్ బిల్డ్ అవుతుంది అంటే మీరు ఈ బిజినెస్ 50-50లో ఉన్నట్లు లెక్క. మీరు 100% డిస్ట్రిబ్యూటర్ కాదు, మీరు 100% లీడర్ కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేపించడం అంటే అప్లైన్ వాడుకోవాలి. కానీ ప్లాన్ చెప్పే విషయంలో కూడా చాలా మంది అప్లైన్ అనొద్ది మాట. ఒకవేళ అప్లైన్ లేకపోతే నీ పరిస్థితి ఏంటి? చేయవా బిజినెస్? సో ఎంతసేపు మనం ఏం చేస్తాం అంటే డిపెండ్ అయిపోతుంటాం. డిపెండ్ లేదు అప్లైన్ లేదంటే బిజినెస్ అప్లైన్ లేదంటే యూజ్ పని. సో ఎప్పుడైతే మీరు సెల్ఫ్ ఎస్పీపీ చెప్పడం స్టార్ట్ చేస్తారో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. 10 మంది చెప్పిన తర్వాత 11వ వ్యక్తికి మాకంటే బ్రహ్మాండంగా మీరు ప్లాన్ చెప్పగలరు, మాకంటే బ్రహ్మాండంగా చెప్పగలరు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్ కావాలంటే నలుగురు పోవాలి, తెలియదు కూడా. ఎస్ ఆర్ నో ఈ అన్నదో అన్నదో తెలియదు నాకు. సో ఒక డాక్టర్ కావాలంటే ఏదో క్లినిక్ అయితే అది చెప్పలేము కదా. కానీ అంతకంటే ఘోరమా మనం చేసేది? ఒక వ్యక్తికి ప్లాన్ చెప్తున్నాం, తప్పో ఒప్పో చెప్పు, ప్రాక్టీస్ అవుతావు. ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ అవుతావో ఆ నెక్స్ట్ నుంచి బ్రహ్మాండమైన ప్లాన్ నీ నోట్లోంచి రావడం జరుగుతుంది. ఎదుటి వ్యక్తులు నీ క్లాప్స్ బ్రహ్మాండం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంత శక్తి అంత శక్తి మనం ఎందుకు రాసి పెట్టుకోవడం? సో ప్లాన్ ఓన్గా చెప్పడం స్టార్ట్ చేయండి. సో మీరు ఎన్ని ఎక్కువ ప్లాన్ చెప్తారో అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంత తొందరగా మీరు బిజినెస్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ప్లాన్ చెప్పేటప్పుడు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏముంటుందంటే డెమోకి తీసుకోకుండా ప్లాన్ పెడతాం. ఎస్ సార్ నో? చాలా మంది చేసే పనులు అవే. కొంతమంది పెద్ద లీడర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్గా డెమో కిట్ లేదు. డెమో కిట్ అంటే ఏం చేస్తారు మనోళ్ళంటే ఒక కవర్లో 2 ప్లాన్ పేపర్ ఒకటి 2 ప్రొడక్ట్ షీట్ పెట్టి దాన్ని చుట్టి సంకలు పెట్టుకుంటారు. ప్లాన్ పోయేటప్పుడు ఆ ప్లాన్కి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఒక 10 నిమిషాలు దాన్ని ఇస్త్రీ చేస్తారు. టేబుల్ మీద పెట్టి ఆ కవర్లోంచి ఓపెన్ చేసి ఆ పేపర్లు దాన్ని ఇస్త్రీ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు పోయిన పర్పస్ ఏంటి? నువ్వు చెప్తున్న బిజినెస్ ఏంటి? నువ్వు మళ్ళీ ఏం చెప్తావు? నెలకి 2 నుంచి 3 గంటలు పనిచేస్తే 6 నుంచి 12 నెలల్లో 50,000 నుంచి ₹1,00,000 సంపాదించుకోవచ్చు అని చెప్తావు. ₹1,00,000 సంపాదించుకునే ఒక లీడర్ ప్రాపర్గా డెమో కిట్ లేకుండా 2 కవర్లు పెట్టుకొని పోతున్నాడు. సో అట్లా కాకుండా ఇక్కడ చూడండి, ఆ బ్యాగ్ ఉంది, ఎంత నీట్గా ఉంది. తీసుకొని పోయినామంటే వచ్చిన ₹1,00,000 అంటారా? ఎస్ సార్ నో? సగం డ్రెస్ కోడ్లో వస్తే మిగతా సగం బ్యాగ్తో వస్తుంది. సో అందులో ఉండే టూల్స్తో వస్తుంది. సో బ్యాగ్ కొన్నామన్నాడు కదా అని చెప్పి రేపే బ్యాగ్ కొన్నా పెట్టుకుని పోయారు. సో బ్యాగ్లో డెమోలు దానికి సంబంధించిన టూల్స్, సో మీకు అంటే అన్ని సమకూర్చుకొని వెళ్ళి మీరు ప్లాన్ చెప్పగలిగితే సో 100% రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో రెడీ ఉన్నారా మరి? ఆర్ యూ రెడీ? సప్పుడు రాకపోతే నాకు అర్థం కానట్లెక్క, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అన్నట్లెక్క. సో రేపటి నుంచి నా ప్లాన్ నేనే చేస్తా, అవునా? నా డెమో కిట్ నేనే రెడీ చేసుకుంటా. 10 ప్లాన్లు కొట్టి ఇంటికి వచ్చినప్పుడు మీ వైఫ్కి మీరు షారుఖ్ ఖాన్ లెక్క కనబడతారు. సో మీరందరూ షారుఖ్ ఖాన్ కావాలి, మీరందరూ అంతా బడ్జెట్ కావాలి, ఎన్టీఆర్ కావాలి, అవునా కదా? వాళ్ళు రియల్ హీరోస్, మీరు రియల్ హీరోస్, మీరే రియల్ హీరోస్, అవునా కదా? సరే. ये सर अगली बात है कि एसटीपी दिखाना ये सीखना पड़ेगा, डुप्लीकेशन में लाना पड़ेगा. तो देखिए एसटीपी दिखाना, बहुत सारे लोग अपने अपलाइन को दिखाते हैं, अपलाइन को बुलाते हैं कि सर आप प्लान दिखाने के लिए आइए, हमें मदद कीजिए. लेकिन आप अगर अपलाइन के ऊपर डिपेंड रहेंगे तो आप यहाँ पे बड़ा बिजनेस, बड़ा इनकम नहीं ले पाएंगे. तो आपको 1 बार 2 बार 5 बार 10 बार आप अपलाइन से सीख लो, देख लो अपलाइन कैसे बता रहे हैं, और वही आपको डुप्लीकेशन में लाना है, वही करना है. कुछ गलतियां हो सकती है, सही गलत कुछ भी हो, लेकिन करते जाएंगे तो आपको बताना आसान हो जाएगा, आप करने लगेंगे. साथ में डेमो किट बहुत इंपॉर्टेंट है. कुछ लोग प्लास्टिक के बैग में, कवर में कुछ डेमो के कुछ सामान रखकर लेके जाते हैं, तो ऐसा मत करिए. वहाँ पे जो बैग बताया गया है वो अच्छे से एक
डेमो किट बैग लीजिए प्रोफेशनली, वो बैग अच्छा दिखना चाहिए और उसके अंदर डेमो के सारे प्रोडक्ट्स और कुछ टूल्स रखिए, क्योंकि जब आप वो बैग लेकर जाएंगे तो आप सामने वाला भी सोचेगा कि हाँ ये 1,00,000 रुपये कमाने का एक अपॉर्चुनिटी लेकर आया है। तो आप अपना पर्पस मत भूलिए, चाहे कुछ भी हो, लेकिन प्लान दिखाना और अपना खुद का टूल बैग और ये किट बैग तैयार करना, ये डुप्लीकेशन का बहुत इम्पोर्टेंट ये पॉइंट है। యా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కిట్ ఓపెనింగ్ అనే ఒక ప్రోగ్రామ్. అనౌన్స్మెంట్. ఇక్కడ ఒక అమ్మాయి తప్పిపోయినారు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు ప్లీజ్ మీ అమ్మాయి ఇక్కడ ఉన్నారు, వచ్చి తీసుకోండి. పాప రైట్, ఎస్. సో చలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కిట్ ఓపెనింగ్. ఈ కిట్ ఓపెనింగ్ అనేది చాలా మందికి తెలియదు. ఎస్ ఆర్ నో? హలో, ఎస్ ఆర్ నో? చాలా మందికి తెలియదు కదా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీరు అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు. సో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కిట్ ఓపెనింగ్ అంటే ఏంటి సార్? ఈ కిట్ ఓపెనింగ్ అంటే, సో ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు కొత్తగా ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో మీరు ఎలా అయినా కష్టపడాలి, క్రౌన్ యూసీడీ డిసిడీ కంప్లీట్ చేయాలి. ఎస్ ఆర్ నో? మన గోల్ అదే ఉన్నది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ బిజినెస్ ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి, డూప్లికేషన్ చేయాలి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, కొత్తగా ప్లాన్ స్టార్ట్ చేశాను. సో నా డౌన్లైన్కి ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పాను. సో అతను ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశాడు. చేసిన తర్వాత మనం ఏం చేసే పెద్ద మిస్టేక్ ఉందంటే, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, ప్రొడక్ట్స్ వాడుకో, చలో రేపు నుంచి ఒక జనాలకు చెప్పు, అందరం కలిసి మాట్లాడదాం. ఇదే మాట్లాడతాం మనం అందరితోటి. కానీ ఒక చిన్న చేంజ్ అక్కడ చేయొచ్చు. ఏమంటే, మీరు అతనికి ఒక మాట చెప్పండి, ప్రొడక్ట్స్ కొన్నావు కదా, తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇలానే పెట్టండి, రేపు నేను పొద్దుగాలో మధ్యాహ్నం సాయంత్రం టైం చూసుకొని వస్తాను, నేను ఏదో టైంకి ఫిక్స్ చేస్తాను, మీరు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, మీ ఇంటి కింద వాళ్ళని, మీ పైన వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని, మీ గలీలో వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేయండి. మేము ఒక వండర్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేశాము. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంది, కిట్ ఓపెనింగ్ జరుగుతుంది. సో మీరు వెల్కమ్, మీ అందరికి ఇన్విటేషన్ ఉంది, రండి మనం ఒకటి కిట్ ఓపెనింగ్ చేద్దాము అని. సో కిట్ ఓపెనింగ్ అంటే వాళ్ళకి తెలుసా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకేదో ఉంది అనుకొని వస్తారు. సార్ నో, ఇక్కడ బిజినెస్ ఉంది రండి, వెస్టీజ్ ఉంది రండి, ఇంకోటి ఉంది రండి అంటే వాళ్ళు అదా మాకు తెలుసు, ఆల్రెడీ మేము చూసాము, మేము చేసాము, మేము చూసాము, ఇవే కథలు ఉంటాయి. కానీ ఈ ప్రోగ్రామ్ ఉంది అని పిలిచినప్పుడు ఖచ్చితంగా వస్తారా? వచ్చినప్పుడు ప్రొఫెషనల్గా ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి, మీరు ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి అందులో ఉన్న అల్ట్రా వాష్, అల్ట్రా స్క్రబ్ కావచ్చు, స్వాబ్ కావచ్చు, తర్వాత ఫోలిక్ ఐరన్, ఫ్లాక్స్ ఆయిల్, ఫైబర్, సి విటమిన్ డెమో ఇవన్నీ చేయొచ్చా లేదా? ఈ డెమో చేసినప్పుడు ఆ ఇంట్లో ఉన్న 10-20 మంది ఉన్నారు, అందులో 5 డిసైడ్ అవుతారా అవరా? 5 డిసైడ్ అవినా ఆ లీడర్కి ఒక ఫేక్ లెవెల్ డెవలప్ అవుతుంది. ఓహో, బిజినెస్ చేసే నీపేనా, ఇంత ఈజీగా బిజినెస్ చేయొచ్చా? అలా అయితే నేను 20 డేస్లో బ్రాంచ్ కంప్లీట్ చేస్తా, నేను 1 మంత్లో సిల్వర్ కంప్లీట్ చేస్తా. సో ఇలా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. అతనికి హెల్ప్ చేస్తున్నామా లేదా? అతనికి ధైర్యాన్ని కల్పిస్తున్నామా లేదా? అతనికి హోప్ కల్పిస్తున్నామా లేదా? సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన బిజినెస్ ఇంక్రీజ్ అవుతుందా అవ్వదా? హలో, అవుతుందా అవ్వదా? यस, किट ओपनिंग एक बहुत ही बढ़िया एक पॉइंट है। जब नए व्यक्ति को हम ज्वाइन कराते हैं, उनको प्रोडक्ट्स परचेज करवाते हैं, तो उनको हम ये बुलाएंगे, मैं आपके घर पे आऊँगा, एक टाइम फिक्स कीजिए और बोलिए कि हम वहाँ पे किट का ओपनिंग करेंगे। तो आप अपने अड़ोस पड़ोस, आजू वाले, बाजू वाले, ऊपर वाले, नीचे जो भी फ्रेंड्स हैं, आप सभी को इन्वाइट कीजिए। बोलिए हम बहुत ज़बरदस्त एक वंडरफुल बिजनेस अपॉर्चुनिटी स्टार्ट किए हैं, उसका एक किट ओपनिंग प्रोग्राम है। हम आपको नाम नहीं बोल रहे, तो वो कुछ 10-15 लोगों को बुलाएंगे और आप एज ए अप्लाई में जाएंगे और एक एक प्रोडक्ट जब खोल के इसके बारे में बताते हुए जब दिखाएंगे, तो जो नया व्यक्ति ज्वाइन हुआ उसको भी अच्छा लगेगा, उसका हेल्प होगा, उसका कॉन्फिडेंस बढ़ेगा। दूसरा, जो लोग आए हैं देखने के लिए, उसमें से कुछ 4-5 लोग तो डिसाइड करेंगे कि चलो प्रोडक्ट्स अच्छे हम भी ले लेंगे, तो उनका बिजनेस भी बढ़ा, नए लोग भी ज्वाइन हो गए, और जो नया आदमी आया है, ज्वाइन हुआ, प्रोडक्ट्स ले रहा है, उसको लगेगा कि ये बिजनेस आसान है, मैं तो कर सकता हूँ।
और वो भी सोचेगा कि मैं चलो मैं भी ब्रॉन्ज जाऊंगा। तो ये हम नए व्यक्ति का कॉन्फिडेंस भी बढ़ा रहे हैं और साथ में जो नए लोग आ रहे हैं उनको बिजनेस में ज्वाइन भी करा रहे हैं। तो ये बहुत ही अच्छा ये पॉइंट की ओपनिंग का श्रीनिवास जी ने बताया। यस, ఒకవేళ ఒకవేళ మనం ఆ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయలేదు, కిట్ ఓపెనింగ్ అనే ప్రోగ్రామ్ చేయలేదు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు బిజినెస్ లో జాయిన్ అవుతారు, ప్రొడక్ట్స్ తీసుకోతారు, వాడతారు, ఎక్సైట్మెంట్ తోని పక్కింటోళ్ళతో ఆ పక్కింటోళ్ళతో షేర్ చేసుకుంటారు. మేము ఇట్లా వెస్టీజ్ లో జాయిన్ అయినాము, ప్రొడక్ట్స్ తీసుకున్నాము, వాడుతున్నాము, చాలా బాగున్నాయి అని లోపు వాళ్ళు అక్కడ నుంచి ఊదేస్తారు. సింపుల్ ఏముందంటే ఒక మనిషి టాబ్లెట్ వేసుకోవాలంటే దొంతులు టాబ్లెట్ పెట్టి వాటర్ వేసుకుంటా వెళ్ళిపోతుంది. అవునా? ఒకవేళ బర్రెకి ఎద్దుకి టాబ్లెట్ వేయాలంటే పరిస్థితి ఏముంటుందంటే పడేసి కాళ్ళు కట్టేసి నోరు ఓపెన్ చేసి అందులో పైపు పెట్టి టాబ్లెట్ పెట్టి ఊదాలి. ఒకవేళ ఊదే ప్రాసెస్ లో ఉల్టా ఊదింది అనుకోండి, పరిస్థితి ఏమైపోతుంది? ఇలా అయిపోతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు ఆ పక్కింటి వాళ్ళందరినీ పిలిచి ప్లాన్ చెప్పడం ద్వారా ఇష్టమైతే బిజినెస్ చేస్తారు, లేదు ప్రొడక్ట్ వాడాలంటే వాడతారు, ఇంకా కాదు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళని మాత్రం సచ్చిన డిస్టర్బ్ అయితే చెయ్యరు. అది వాళ్ళకి మనం చేసే పెద్ద అందుకోసం आजू बाजू पड़ोसियों को बुलाते हैं। अगर हम नहीं जाएंगे तो वो बताएंगे कि मैं बिजनेस स्टार्ट किया है, प्रोडक्ट है, ऐसा है, तो वो क्या बोलेगा और सामने वाले लोग क्या समझेंगे, या तो पॉजिटिव होंगे या तो नेगेटिव हो जाएंगे या उसको कुछ और बता देंगे। तो इससे बेटर है कि हम जाके वहाँ पे प्रोडक्ट सबके सामने खोलें। तो खोलने से क्या होगा कि उसका रिजल्ट ये आएगा कि लोग या तो प्रोडक्ट्स खरीदेंगे या बिजनेस ज्वाइन करेंगे, या वो कभी उसको तंग नहीं करेंगे या उसको निगेटिव नहीं बोलेंगे, क्योंकि उनको पता है कि ये प्रोडक्ट्स अच्छे हैं, क्योंकि कोई एक सीनियर व्यक्ति आके वहाँ पे दिखाया है। तो ये उनको हेल्प कर रहे हैं किट ओपनिंग करके। एक नया आदमी जब बिजनेस शुरू करता है तो अड़ोस पड़ोस वालों को भी हम उसमें पॉजिटिविटी में लेते हैं। यस, సో నెక్స్ట్ నో మనీ ఇన్వాల్వ్. సో ఇక్కడ చాలామంది టికెట్స్, కొంతమంది టికెట్స్ కొనుక్కొని వచ్చారు, కొంతమంది డబ్బులు లేక వచ్చారు, కొంతమంది టికెట్ అప్లై ఇస్తే తీసుకొని వచ్చారు. సో ఎలా అయినా రాని, సో మీరు వచ్చారు. సో కానీ ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడైతే మీ బిజినెస్లో అవుతుందో మీ బిజినెస్ జీరో అయిపోతుంది. జీరో అయిపోతుంది. టైం నాకు చాలా తొందరగా కవర్ చేస్తాను. ఎగ్జాంపుల్ అప్లై ఉన్నాడు డౌన్లైన్కి, చాలా వల్ల అతను డబ్బులు ఇచ్చాడు 10,000 ఇచ్చేసాడు డౌన్లైన్కి. డౌన్లైన్ తీసుకున్నాడు, వాడుకున్నాడు. డౌన్లైన్ చెప్పిన మాట 10 daysలో రిటర్న్ చేస్తాను. సో అతను చాలా డౌన్లైన్ అనేది చాలా ఎక్సైటెడ్ క్యాండిడేట్. సో అప్లైన్ కూడా అంతే ఎక్సైటెడ్. సో కాబట్టి డౌన్లైన్ డబ్బులు అడిగితే 10,000 తీసి డౌన్లైన్కి ఇచ్చింది. ఈ డౌన్లైన్ 10 days తర్వాత డబ్బులు రిటర్న్ చేస్తాను. కానీ 10 days తర్వాత డబ్బులు రాలేదు. 50 days అయిపోయింది, 20 days అయిపోయింది. అప్లైన్ ఫోన్ చేస్తాడు డౌన్లైన్కి. దేనికోసం? డబ్బుల కోసం కాదు. మన ప్రోగ్రామ్ ఏంటి, బిజినెస్ ఏంటి, ఎలా చేద్దాం, ఎలా ముందుకు వెళ్దాం అనే ఆలోచనతో అప్లైన్ ఫోన్ చేస్తాడు. కానీ లిఫ్ట్ చేస్తాడా? ఫోన్ లిఫ్ట్ చేయడు. నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది. అప్పుడు అనుకుంటాడు, ఏంటబ్బా ఈ శ్రీనివాస్ అంటే మన న్యాయం పడ్డాడు, నెలకు 10 లక్షలు సంపాదిస్తుండు, ఈ 10,000 వదిలేస్తే కాదా? సో నా ఇంటెన్షన్ డబ్బులు ఇవ్వడం, నేను అడగడం కాదు. సరే నీకు ఇబ్బంది ఉంది కాబట్టి నీకు డబ్బులు ఇచ్చిన, నీకు ఏ రోజు వీలుంటే ఆ రోజు నేను తీసుకుంటా. అది ముందు మనం వీళ్ళు మాట్లాడుకోరు, అండర్స్టాండింగ్ లేదు. సో డబ్బులు అడిగినట్టు డబ్బులు ఇచ్చేసిన, డబ్బులు తీసుకొని అడ్డైపోతాడు, మళ్ళీ బిజినెస్లో రాడు. యూసీడీఏ క్యాండిడేట్, డియూసీడీఏ క్యాండిడేట్ మన చేతిలోంచి వెళ్ళిపోతాడు ఈ మనీ ఇన్వాల్వ్మెంట్ వల్ల. ఇది చాలా డేంజర్. డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఒకవేళ మీరు డబ్బులు ఇస్తే వాళ్ళని అడగొద్దు. ఆలోచన చెప్పాలి, నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు నీకు ఇస్తున్నా, నువ్వు దీన్ని వాడుకో, నువ్వు బిజినెస్లో డెవలప్ అయినాక నా డబ్బులు నాకు ఇచ్చాయి, కానీ నీకు నాకు మధ్యలో డబ్బుల జోలి లేదు, నువ్వు ఇది మైండ్లోంచి తీసేయని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. डुप्लीकेशन में नो मनी इन्वॉल्वमेंट, पैसे का लेन देन हम ना करेंगे तो बहुत अच्छा रहेगा। तो बहुत इंपॉर्टेंट है। हम डाउनलाइन को हेल्प करने के लिए 5-10 हज़ार देते हैं और बाद में जब हम उनको मीटिंग के लिए या बिजनेस डेवलपमेंट के लिए फ़ोन करते हैं तो उनको लगता है कि हम पैसे के लिए फ़ोन कर रहे हैं, तो फिर फ़ोन उठाना वो बंद कर देते हैं।
तो इसका क्या हो गया कि आगे जो हमारा जो यूसीडी कैंडिडेट है वो जस्ट एक छोटे से मनी इन्वॉल्वमेंट की वजह से वो हमारे हाथ से छूट जाता है। तो अगर आप किसी को हेल्प भी करना चाह रहे हैं तो आप उनको पहले बता दो कि भाई मैं आपको हेल्प के लिए दे रहा हूँ, फिर वापस लूँगा नहीं लूँगा, ठीक है, वो आप पहले ही उनको बता दो। और उनको ये भी बोल दो कि भाई मैं अभी कॉल करूँगा तो पैसे के लिए कॉल नहीं करूँगा, हम बिजनेस के लिए कॉल करेंगे, पैसा हमारे बीच में नहीं आना चाहिए। तो बेटर है कि हम पैसे का लेन देन ना करें ताकि ये इस तरीके की गड़बड़ हो जाए। यस, నెక్స్ట్ వచ్చేసరికి ఫాలో ద వినింగ్ టీమ్ సార్ ఒక స్లైడ్ కొన్ని మీటింగ్ స్లైడ్ బ్యాక్ టైం అయిపోయింది. ये ఇంపార్టెంట్. యా సో అటెండ్ ఆల్ మీటింగ్స్. చాలా మంది చెప్పే ఏముంటుందంటే బిజినెస్లో సైన్ అప్ అయ్యేటప్పుడే వాళ్ళు ఏం చెప్తారంటే సార్ ఖచ్చితంగా అన్ని మీటింగ్లకు రావాలా, అన్ని మీటింగ్లు అటెండ్ అయిపోతే బిజినెస్ చేయొద్దా, లేకపోతే ఇక్కడ కొంతమంది కొన్ని పిన్నులు వచ్చిన తర్వాత మీటింగ్స్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల ఏమైపోతుంది, ఖచ్చితంగా చెప్పగలను ఆల్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. అటెండ్ అవుతే మన నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనం సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది, నేర్చుకోవడానికి లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. మీరు ఎంత ఎక్కువ అయితే నేర్చుకుంటారో అంతే సంపాదించవచ్చు ఇక్కడ. సో మీరు ఎప్పుడైతే లెర్నింగ్ నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తారో మీ ఇన్కమ్ కూడా కొంచెం తగ్గిపోతుంది, గ్రోత్లో అనేది మన బిజినెస్ ఉండదు. సో తర్వాత లీడర్షిప్, మీరు ఎంత లీడర్గా డెవలప్ అవ్వాలి అంటే మీరు ఒక్కరు అనుకుంటే లీడర్ అయిపోరు, కొన్ని వందల మంది లీడర్లను చూస్తూ మీరు డిసైడ్ అవుతే, వాళ్ళ మాటలు వింటే, వాళ్ళని ఫాలో అవుతే మీరు ఎక్కడి నుంచి లీడర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఎక్కడ దొరుకుతుందంటే ఆ మీటింగ్స్లో దొరుకుతుంది. సో ఏ మీటింగ్లో ఏ లీడర్ ఏ అద్భుతమైన మాట్లాడతాడో సో అది మనం గెస్ చేయలేము. సో కాబట్టి ఖచ్చితంగా ఆల్ మీటింగ్స్, చిన్నది పెద్దది తేడా లేదు, మీటింగ్ ఉంది మీ మైండ్లో వచ్చింది అంటే అందులో మీరు అటెండ్ అవ్వండి. ఎవరు వచ్చిండు ఎవరు రాలేదు, నా డౌన్ లైన్ వచ్చిండు, నా అప్ లైన్ వచ్చిండు, నా క్రాస్ లైన్ వచ్చిండు, నాకు సంబంధం లేదు. నా ఫోన్లో ఒక పోస్టర్ కనిపించింది, నేను వెళ్ళి మీటింగ్లో కూర్చున్నా. సో 5 సంవత్సరాలు చదివి చేస్తున్నాను కాబట్టి ఈ స్టేజ్ నుంచి మీతో మాట్లాడుతా ఉన్నా. సో కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేస్తే చాలా ప్రమాణం ఉంటుంది. यस, मीटिंग में आना बहुत ज़रूरी है। डुप्लीकेशन में आप मीटिंग में आइए और अपनी टीम को लेके आइए। तो जितने ज़्यादा लोग लीडर्स बनना चाहते हैं उनको हर मीटिंग अटेंड करना है, छोटी बड़ी कोई भी मीटिंग हो। कोई डाउनलाइन आ रहा है या नहीं आ रहा है, अपलाइन आ रहा है नहीं आ रहा है, लेकिन आप हर मीटिंग में आइए। जितना आप नॉलेज लेंगे, जितने लीडर्स को सुनेंगे, फ्यूचर में आप भी लीडर बनेंगे। तो डुप्लीकेशन में बहुत इंपॉर्टेंट है कि आपको आना है और अपनी टीम को भी लेके आना है। राइट, సో నెక్స్ట్ స్లైడ్. సో ఇది చూడండి ఫాలో ద వినింగ్ టీమ్ సిస్టమ్ అండ్ గ్రోయింగ్ అప్లైన్. సో రెండు కలర్ లాంటివి. సో ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ స్పెక్స్ ఉంది, ఈ స్పెక్స్ కి 2 గ్లాసెస్ ఉన్నాయి, అది ఒకటి మీ అప్లైన్, రెండోది వినింగ్ టీమ్ సిస్టమ్. కనిపిస్తుంది, ఇందులో ఏది లేకపోయినా మీ బిజినెస్ రికవరీ అయిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా వినింగ్ టీమ్ సిస్టమ్ని మీరు ఎంత అడిక్ట్ అయిపోవాలి, అంత అడిక్ట్ అయిపోతే సక్సెస్ మీ దగ్గర అంత ఫాస్ట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా సిచ్యువేషన్ మీ అప్లైన్తో మీరు కూర్చొని, సో నా బిజినెస్ ఎలా జరుగుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా పోతే నేను ఏపీకి వెళ్ళగలను, ఎలా వెళ్తే నేను ఈ బిజినెస్లో నేను అనుకున్నప్పుడు వెళ్ళగలను, నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలను, నేను అనుకున్న ఇన్కమ్ తీసుకోగలను. సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతుంది, సో అప్లైన్ దగ్గర దొరుకుతుంది. సో మీ అప్లైన్ మీరు ఫాలో అవుతూ, మీ అప్లైన్ చెప్పిన మాట వింటూ మీరు ఆయన వెంట మీరు నడుచుకుంటూ వెళ్తే కనుక సో ఆటోమేటిక్గా ఈజీలీ కూడా మీరు ఎక్కడి నుంచి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ यस, अपलाइन और सिस्टम को फॉलो करना बहुत ज़रूरी है। ये बिजनेस में 2 आंखें हैं और ये 2 आंखों से ही आप इसमें बड़ा सक्सेस ले सकते हैं। तो फॉलो योर अपलाइन, ग्रोइंग अपलाइन एंड विनिंग टीम. यस, నెక్స్ట్. సో ఇదండి నా టాపిక్. సో ఈరోజు నేను మీతో డిస్కస్ చేసింది. సో ఇది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే 100కు 100% మీరున్న పిల్లల నుంచి ఎనర్జీ బూస్ట్తో మీరు ముందుకెళ్ళొచ్చు, మీ పిల్లలు మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇన్కమ్ని మీరు పెద్ద చేసుకోవచ్చు. సో ఇక్కడ పవర్కాస్ట్ ఇచ్చిన భారత్ సార్ అండ్ ఫ్యామిలీ, సో మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.